జక్కన్న సినిమా అంటేనే మినిమం ఆ మాత్రం ఉంటుంది. దానికి మహేష్ బాబు తోడైతే ఇక ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయనక్కర్లేదు. అది ఒక ఎవర్ గ్రీన్ సినిమా అనే చెప్పొచ్చు. సో ఇప్పుడు SSMB 29 గురించే ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో అసలు సినిమా గురించి మహేష్ బాబు గారికి రాజమౌళి గారు పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి? సో దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ జరుగుతున్నాయి. సో ఆయన సినిమా మినిమం అంటే దానికి ఏంటి రీజన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఒక్కటే స్టిల్ బాగా వైరల్ అవుతుంది. అదే రాజమౌళి గారు పాస్పోర్ట్ పట్టుకొని జైల్లో సింహాన్ని బంధించినటువంటి ఒక వీడియో. దానికి బ్యాక్గ్రౌండ్లో అదే మహేష్ బాబు గారి సినిమా నుంచి వచ్చేటువంటి ఒక బీజిఎం. సో ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో ఒక ఊపేస్తుందనే చెప్పొచ్చు. సో అయితే రాజమౌళి గారి సినిమా అనగానే ఆబ్వియస్లీ ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో తెలుసు. ఎందుకంటే దర్శక ధీరుడికి ఇప్పటి వరకు కూడా ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అన్నీ కూడా ఇండస్ట్రీ హిట్లే. ఈవెన్ ఈగన్ పెట్టినా తీయగలుగుతాడు ఆయన సినిమా. 6 అడుగుల ప్రభాస్ గారిని పెట్టినా అదే రేంజ్లో సినిమా తీస్తాడన్న ఒక పెద్ద నమ్మకం ఫ్యాన్స్కి. అయితే ఇప్పుడు ఈ సినిమా మీద ఎక్కడ చూసినా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సో మరి జక్కన్న పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి మహేష్ బాబు గారికి తెలుసుకుందాం. అయితే రీసెంట్ టైంలో వచ్చినటువంటి ఈ వీడియోస్ కూడా చాలా బాగానే వైరల్ అయ్యాయి. మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ ప్రతి ఒక్కరు నమ్రత గారు చూడాలి అని చెప్పేసి మహేష్ బాబు గారు పాడుతున్నట్లు చాలా బాగా వైరల్ అయితే చేశారు వీడియోని. అయితే సినిమా షూటింగ్ స్టార్టింగ్లో డెఫినెట్గా ఈవెన్ ప్రీవియస్గా రాజమౌళి గారు తీసినటువంటి RRR సినిమాలో కూడా ఏవైతే కండిషన్స్ ఉన్నాయో దానికి ఇంకా కొంచెం భిన్నంగానే ఈయన చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈవెన్ సినిమా లొకేషన్స్ ఆల్రెడీ రీసెంట్ లాస్ట్ మంత్ SSMB 29 ఆల్రెడీ గచ్చిబౌలిలో అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలు సైలెంట్గా జరిపించేశారు. దానికి సంబంధించినటువంటి ఒక్క ఫోటో కూడా బయటికి రిలీజ్ అవ్వలేదు. బట్ స్టార్ట్ అయిందని ఒక పేరు మాత్రమే అందరికీ వైరల్ అయింది, అది తెలుసు. కాకపోతే ఇప్పుడు షూటింగ్ ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక పెద్ద సెట్ వేసి షూట్ కూడా జరుగుతుందన్నట్లే సమాచారం. సో దానికి ఎవ్వరు కానీ అంటే సెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక ఫోన్ని, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లే కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్లు అన్నీ కూడా ఒకడ సబ్మిట్ చేసి వితౌట్ ఫోన్ తోటి షూటింగ్ లొకేషన్స్కి వెళ్ళాలని చెప్పేసి చెప్పినటువంటి ఫస్ట్ కండిషన్ అని చెప్పేసి అయితే అర్థమవుతుంది రాజమౌళి గారు. దాని తర్వాత ఈవెన్ మహేష్ బాబు గారితో సహా ఫోన్ ఎలో లేకుండా షూటింగ్కి అటెండ్ అవ్వాలనేది ఒక కండిషన్. ఈవెన్ సెట్స్లో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ కాంచెల్ మొదలు పెడితే ఈవెన్ జూనియర్ ఆర్టిస్టుల వరకు కూడా ఫోన్స్ అనేది నాట్ అలౌడ్. ఈవెన్ బ్రేక్ టైంలో మాత్రమే ఆ ఫోన్స్ ఇస్తే ఇవ్వచ్చు, లేదు అంటే ఎగ్జిట్ టైంలో ఇస్తారని కూడా సమాచారం. సో దీనికి మరి ఎందుకు ఏమైనా ఎమర్జెన్సీ ఏదన్నా ఉందా అని, ఎమర్జెన్సీ ఉంటే ఏంటి పరిస్థితి అంటే దానికి సంబంధించినటువంటి ఒక ఓన్లీ ఏదో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి దాన్ని సంప్రదించాల్సిందని కూడా కొన్ని వార్తలు అయితే చేస్తున్నారు. అండ్ దీంట్లో ఈ సినిమాకు సంబంధించినటువంటి లుక్స్ కూడా మహేష్ బాబు గారి చాలా బాగానే వైరల్ అయ్యాయి. అండ్ ఈ సినిమాలో ఆర్టిస్టులు ఎవరు, ఈవెన్ మహేష్ బాబు గారితో పాటు ప్రియాంక చోప్రా అనే ఒక హీరోయిన్ గారు, వీళ్ళిద్దరిది కాంబినేషన్ తప్పితే ఎక్కడా కూడా ఇంకా వేరే ఆర్టిస్టుల గురించి కానీ వేరే టెక్నీషియన్స్ గురించి కానీ ఎక్కడా కూడా ఆయన రివీల్ చేయలేదు. అవి కంప్లీట్గా ఆయన లోపలనే చర్చలు జరిపి కన్ఫర్మ్ చేసిన తర్వాత మూవీలోనే ఈవెన్ ఒక అఫీషియల్గానే అనౌన్స్ చేస్తా కానీ లీక్లు ఇవ్వకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ దాని తర్వాత ఈవెన్ ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళు కూడా ఇంక్లూడ్ ఎవరున్నా కానీ వితౌట్ ఫోన్స్ తోటి అయితే లోపలికి వెళ్ళేటట్టయితే ఆయన కండిషన్ పెట్టినైతే తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్టోరీ విషయం కూడా ఈవెన్ ఒక్క లీక్ మాత్రం జస్ట్ ఒక లైన్ మాత్రమే చెప్పారు విజేంద్ర ప్రసాద్ గారు కూడా. దాంట్లో ఆయన చెప్పినటువంటి స్టోరీ కూడా ఒక కౌబాయ్ క్యారెక్టర్ అంతవరకే చెప్పగలను నేను మాత్రం అని చెప్పారు. దాని తర్వాత దాన్ని ఆయన ఎలా డెవలప్ చేశాడు ఏంటి అనేది కూడా మనం ఇక సినిమా వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. సో ఇది మొత్తంగా ఏంటంటే అటు మహేష్ బాబు గారిని చూపించాలంటే ఒక నెక్స్ట్ లెవెల్లో ఆడియన్స్ చాలా ఎంగేజింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్కి తగ్గట్టు అక్కడ ప్రియాంక చోప్రా గారిని ఎందుకు తీసుకున్నారన్న టాక్ కూడా నడుస్తుంది. సో ప్రియాంక చోప్రా గారు ఈవెన్ ఇప్పటికే బాలీవుడ్ చేసిన తర్వాత హాలీవుడ్ సినిమాల్లో కూడా కొన్ని వెబ్ సిరీస్ సినిమాలలో కూడా యాక్ట్ చేసి ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. సో అక్కడ కూడా అంటే సినిమా ఇప్పుడు ఇది గ్లోబల్ లెవెల్, అంటే ఆల్మోస్ట్ ఇక ఈవెన్ వరల్డ్ వైడ్గా ఎన్ని కంట్రీస్ ఉంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉంటే అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి తెలుగులో మహేష్ బాబు గారు హీరో ఉంటే అక్కడ బాలీవుడ్ అండ్ హాలీవుడ్ మార్కెట్ లెవెల్లో సక్సెస్ అవ్వాలి అంటే ఆ రేంజ్లో ఉన్నటువంటి హీరోయిన్ తీసుకోవాలి. సో అందుకనే ప్రియాంక చోప్రాని ఆయన అప్రోచ్ అయినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆవిడ రీసెంట్గా
ఎగ్జైటింగ్ అనే ఒక కామెంట్ కూడా పెట్టింది, ఎగ్జైట్మెంట్గా పెట్టింది. సో దానికోసం కన్ఫర్మేషన్ అయితే చేశారు, బట్ ఇది అఫీషియల్గా అయితే ఆయన అయితే అనౌన్స్ చేయలేదు. సో దీనికి సంబంధించినటువంటి లుక్స్ కానీ ఏదైనా కానీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ, అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో టూర్స్ కూడా మహేష్ బాబు గారు బయటికి వెళ్ళాలని కూడా ఆయన పాస్పోర్ట్ లాక్ చేసినట్టు సమాచారం. అండ్ ఈయన సినిమాలు, రాజమౌళి గారి సినిమాలు అంటేనే ఎప్పుడు ఎలాంటి వర్క్ ఉంటుందో తెలీదు, హీరోస్ ఎప్పుడు ఆయనకి అవైలబుల్లో ఉండాలి, అది డెఫినెట్గా. సో అందుకనే 3 years ఆయన అలా లాక్ చేశారు అని కూడా టాక్ నడుస్తుంది. ఇంక్లూడింగ్ సెట్స్ అంటే ఒక జనరేషన్స్ గ్యాప్ మొత్తం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో అందరూ కూడా రాజమౌళి గారి సినిమాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ షెడ్యూల్లో కొంతవరకు అండ్ సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్ ఇలా షెడ్యూల్ వైజ్గా చేసి బ్రేక్ ఇవ్వాలి తప్పితే కంటిన్యూస్లీ అయితే కంప్లీట్ చేయాలని అయితే టాక్ నడుస్తుంది. సో సినిమా మొత్తంగా ఇది ఒక గ్లోబల్ లెవెల్ సినిమా కంటే ఇంకా వేరే లెవెల్ అని కూడా చెప్పారు ఆయన. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటో అయితే తెలియదు. ఈవెన్ అంచనాల విషయాన్ని మాత్రం అది ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఒక నెక్స్ట్ లెవెల్ రీచ్ అయితే వస్తుంది. బట్ సినిమా ఎలా ఉంటుంది అనేది అయితే తెలియదు, అది ఏ జోనర్ కూడా జస్ట్ తెలియదు. కౌబాయ్ అనే జస్ట్ ఒక మార్క్ అలా చేసి పెట్టారు కానీ స్టోరీ కానీ ఆర్టిస్టులు కానీ ఇంకెవరు కానీ ఏమీ చేయలేదు. సో దీని మీద అంటే సినిమా ఎలా ఉండబోతుంది, లేకపోతే రాజమౌళి గారు డెఫినెట్గా ఇలాంటి కండిషన్స్ ఆర్ఆర్ఆర్ నుంచెలే పెట్టారు, అప్పటి నుంచి కూడా ఒక పెద్ద లీక్ కూడా ఏం కాలే. మరి ఈ SSMB 29 గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.